గత ఏపీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ఇన్సిడెంట్ దగ్గర నుండి చాలా మంది అభిమానుల దృష్టిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వ్యతిరేక వర్గాలే. వాళ్ళ ఫ్యాన్స్ కూడా నువ్వా నేనా అంటూ సోషల్ మీడియా సాక్షిగా తలపడుతున్నారు. ఎక్కడా బయటకు వివాదం జరగకపోయినా, బయటకు ఎవరూ చెప్పకపోయినా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కు కాస్త దూరం అయినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర వేదికగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఒకేసారి నార్త్ లో తమ పవర్ ఏంటో చూపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలు పవన్ కళ్యాణ్ స్టామినాకు అద్దం పడితే, పుష్ప 2 ట్రైలర్ లాంచ్ బన్నీకి నార్త్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో చూపించింది. ఓ రకంగా పవన్, బన్నీ ఫ్యాన్స్ ఇద్దరికీ ఇది పెద్ద బూస్టప్ అని చెప్పొచ్చు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం 2 రోజులు కేటాయించారు. ఈ 2 రోజులు పవన్ సభలకు జనం కిక్కిరిసిపోయారు. ఏపీలో పవన్ రోడ్ షోకి ఎంతమంది అభిమానులు వస్తారో మహారాష్ట్రలో కూడా అంతమంది అభిమానులు కనిపించారు. లోకల్ లీడర్లు వచ్చినా రాని క్రౌడ్ పవన్ కోసం తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ కి నార్త్ లోనే ఇంత ఉంటే ఇక ఏపీలో ఇంకెంత ఉంటుందో అని అక్కడ స్థానిక మహారాష్ట్ర నాయకులే ఆశ్చర్యపోయారు. పైగా పవన్ మరాఠీలో ఇచ్చిన స్పీచ్ కు స్థానికులు ఫిదా అయిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే ఆ విజయంలో పవన్ కు వాటా దక్కే అవకాశం కనిపిస్తోంది. పవన్ రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ తో సహా ఆయన టూర్ మొత్తం క్రౌడ్ పుల్లర్ అనిపించుకున్నారు. ఇక పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా పాట్నాలో జరిగింది. ఓ తెలుగు సినిమా ఈవెంట్ ని పాట్నాలో నిర్వహించడం ఇదే మొదటిసారి. పైగా ఫంక్షన్ హాల్స్ లా కాకుండా భారీ మైదానంలో ఒక అవుట్డోర్ ఈవెంట్ మాదిరిగా నిర్వహించారు. నిర్వాహకులు 25,000 పాసులు జారీ చేసి పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కానీ బన్నీని చూడటానికి దాదాపు 2 లక్షల మంది పైగా అభిమానులు తరలివచ్చారు. పాట్నాలో రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. బన్నీ ఎయిర్పోర్ట్ నుంచి సభా వేదికకు వచ్చే దారులన్నీ ఆయన అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి సభా ప్రాంగణం వద్దకు వెళ్లే దారుల్లో బన్నీ అభిమానులకు అభివాదం చేస్తూనే ఉన్నారు. ఓ తెలుగు హీరోకి నార్త్ లో దక్కిన అపూర్వమైన ఆదరణగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. భవిష్యత్తులో నార్త్ ఇండియాలో ప్రమోషన్లు నిర్వహించాలనుకునే వాళ్ళందరికీ పుష్ప ఈవెంట్ ఓ గైడ్ లా ఉపయోగపడుతుందని చెప్పుకుంటున్నారు. ఓ వైపు మావయ్య పవన్ కళ్యాణ్ రాజకీయ భూకంపం సృష్టిస్తే, మరోవైపు బన్నీ తన సినిమాతో సునామీ సృష్టించారని చెప్పుకుంటున్నారు. ఇద్దరు మెగా హీరోలు తమ తమ వృత్తుల్లో విజయం సాధించినట్టు స్పష్టమైంది. చిరంజీవి కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా ఇద్దరిని ఆశీర్వదించినట్టు తెలుస్తోంది.